ఇది అంబిలికల్ హెర్నియా అండి. చాలాసార్లు ప్రెగ్నెన్సీ మామూలుగా అయితే వాళ్ళకి ఏమి ఉండకపోవచ్చు, బట్ ప్రెగ్నెన్సీలో ఎన్లార్జ్ అవటం వల్ల అబ్డమిన్ ఎన్లార్జ్ అవుతుంది బేబీ గ్రోత్ వచ్చే కొద్ది కూడా. సో అప్పుడు దాకా లేని అంబిలికస్ బయటికి రావటం, ఓపెన్ అది అట్లా స్ట్రెచ్ అయిపోయటం వల్ల కొంచెం ఎన్లార్జ్ అయినట్టుగా అలా ఉంటుంది అనమాట. నార్మల్గా ఉండదు కదా అంబిలికస్. సో ఆఫ్టర్ డెలివరీ వాళ్ళకి అది హెర్నియా లాగా కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అక్కడ చిన్న గ్యాప్ ఏర్పడినట్టుగా, సో స్ట్రెచ్ అవటం వల్ల చిన్న గ్యాప్ ఏర్పడుతుంది అనమాట. దాన్ని అంబిలికల్ హెర్నియా అంటాము. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏం సింప్టమ్స్ ఉండవు అసలు, ఛాన్సర్లు అదే తగ్గిపోద్ది. కొంతమందికి మాత్రం కొంచెం ఎక్కువ వీక్నెస్ ఉంటే కనుక బై బర్త్ కానీ స్ట్రెచ్ అవటం వల్ల కానీ బాగా వీక్నెస్ ఉంటే కనుక అంబిలికల్ హెర్నియాకి కూడా ట్రీట్ చేయాల్సి వస్తుంది ఒక్కోసారి. సో అప్పుడు ఫస్ట్ డెలివరీ అయిన తర్వాత వస్తే కనుక ఎట్లాగొట్లా కొంతకాలం మోచుకోమని లేదా మెడిసిన్స్ చెప్పి, సెకండ్ డెలివరీ కూడా అయిన తర్వాత అంటే మళ్ళీ ఎలాగో స్ట్రెచ్ అవుతుంది కదా, మళ్ళీ హెర్నియా ఇంకా ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ 2 సార్లు చేయాల్సి వస్తుంది. అందుకని మన సెకండ్ డెలివరీ కూడా అయిన తర్వాత ఒకేసారి చేయించుకుంటున్నారు అని చెప్తాము. సో సెకండ్ డెలివరీ కూడా అయిన తర్వాత అవసరం వస్తే కనుక చేయాల్సి వస్తుంది అంబిలికల్ హెర్నియా. 6 months ఆగి, డెలివరీ అయినాక 6 months ఆగి గ్యాప్ ఇచ్చి అంబిలికల్ హెర్నియా కూడా ట్రీట్ చేస్తాం. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ చాలాసార్లు అసలు యూజువల్గా సిమ్టమ్స్ ఉండవు అసలు. నార్మల్గా ఎక్సర్సైజ్ చేసుకోవటం వల్ల స్ట్రెంగ్థెన్ అయ్యి అబ్డమిన్ వాల్స్ తగ్గిపోతుంది. లేదు కొంతమందికి అలాగే కనుక ఎన్లార్జ్డ్గా ఉంటే మాత్రం అంబిలికల్ హెర్నియా ట్రీట్ చేయాల్సి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.